అందరికీ నమస్కారం. 2024 డిసెంబర్ మాసం 10వ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఏ పని మొదలు పెట్టినా కావట్లేదా? పనిలో ఫలితం మనశ్శాంతి ఉండట్లేదా? శారీరకంగా మానసికంగా బాధపడుతున్నారా? ఇంటి సమస్యలు బాధిస్తున్నాయా? వీటన్నిటికీ ఒకే ఒక్క నరకోశ నివారణ యంత్రం ద్వారా తరిమి కొట్టవచ్చు. అదేవిధంగా దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడిన భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన మరిన్ని వివరాల కొరకు కాల్ చేయవలసిన నంబర్ 8125199068. తులారాశి వారికి విజయ సిద్ధి కలదు. మీ యొక్క రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో శుభ ఫలితాలు వెలువడిన ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఒక పనిలో మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. శారీరక శ్రమ తగ్గుతుంది. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని విడినాడాలి. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు తొలగిన అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఓర్పుతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా కొంత అనుకూల కాలమనే చెప్పవచ్చు. ఆటంకాలు పెరగకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. తోటి వారితో 1-2 సార్లు ఆలోచించి మాట్లాడుతారు. అపార్థాలకు తావివ్వవద్దు. ఆచితూచి ఖర్చు పెడతారు. ఆలోచించి మాట్లాడుతారు. లేకపోతే అపకీర్తిని మూట కట్టుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ఆరోగ్య విషయంలో ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించాలి. ప్రణాళిక ద్వారా విజయాలకు దగ్గరవుతారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. తోటి వారి నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అందరి మన్నలను పొందుతారు. ప్రయాణాలు ఫలిస్తాయి. శుభ సమయమనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనుల్లో శీఘ్ర విజయాన్ని ఏర్పరచుకుంటారు. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఒక శుభవార్తలు వింటారు. అదేవిధంగా విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. దైవబలం అనుకూలిస్తుంది. ముఖ్యమైనటువంటి ప్రయత్నాలన్నీ బాగా ఫలిస్తాయి. తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. మీపై అధికారులు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తారు. తోటి వారి సహకారంతో అనుకున్న పనిని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ఉంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు. స్వస్థాన ప్రాప్తి కలదు. శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు. కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. మిశ్రమ ఫలితాలు వెలువడిన కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారంలో అప్రమత్తత అవసరం. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు. స్వస్థాన ప్రాప్తి కలదు. ఆర్థికంగా మేలు చేకూరుతుంది. ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. తోటివారితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్ర ప్రాప్తి కలదు. శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. తోటివారితో కలిసి చేసే పనులు విజయాన్ని చేకూరుస్తాయి. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. ఉద్యోగంలో ఉన్నత అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. నష్టాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు. మిశ్రమ కాలమనే చెప్పవచ్చు. ఆటంకాలు తొలగిన ఆందోళన చెందకుండా జాగ్రత్త వహిస్తారు. గమ్యానికి దగ్గరవుతారు. ఒక వ్యవహారంలో ధనం లభిస్తుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆస్తిని వృద్ధి చేసే క్రమంలో సఫలీకృతులవుతారు. తోటివారితో సంతోషంగా గడుపుతారు. గ్రహబలం విశేషంగా యోగిస్తుంది. తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారంలో సుస్థిరమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది. ధర్మ కార్యాచరణలు చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు వృద్ధి చెందిన స్థిరాస్తి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మనశ్శాంతి లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. శత్రువులపై మీదే పైచేయిగా నిలుస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఏర్పడడం. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చెయ్యవద్దు. గిట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు. అదేవిధంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు. అనుకూలత ఏర్పడుతుంది. శుభ ఫలితాలు వెలువడడం.
వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడడం, చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. సంతానం నుంచి శుభవార్తలు అందడం, వృత్తి ఉద్యోగాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారం ఆనందంగా సాగడం, కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వృత్తి వ్యాపారం అనుకూలంగా సాగడం, మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనులు నిదానంగా సాగడం, వ్యాపారంలో ఆశించినటువంటి ఫలితాలు వెలువడడం, రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగమున మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త వహిస్తారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగిన, విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల సహకారంతో ఒక ముఖ్యమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగమున ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. గృహమున బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందడం, నిరుద్యోగులకు శ్రమ ఫలిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందడం, ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చడం. తులారాశి వారికి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం ద్వారా శుభ ఫలితాలు కలుగడం, అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాను.